అమరావతి ప్రపంచానికి మార్గదర్శి క్వాంటం డిక్లరేషన్ లక్ష్యాలు ప్రకటించిన చంద్రబాబు అమరావతి క్వాంటం వ్యాలీ ద్వారా 2030 నాటికి 5,000 కోట్ల ఎగుమతులు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. వర్క్షాప్లో అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ను సీఎం చంద్రబాబు ప్రకటించారు. క్వాంటం టెక్నాలజీలో అమరావతిని ప్రపంచానికి మార్గదర్శి లైట్ హౌస్ గా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం. క్వాంటం డీప్ టెక్నాలజీలో దేశానికి భవిష్యత్ లక్ష్యాలను ఈ డిక్లరేషన్ నిర్దేశిస్తుంది. 2026 నుంచి అమరావతిలో వరల్డ్ క్వాంటం ఎక్స్పోను నిర్వహిస్తుంది అని అందులో పేర్కొన్నారు. ప్రధాన లక్ష్యాలు: అమరావతిలో జనవరి 2026 1 నాటికి క్వాంటం సిస్టమ్ 2ను ఐబీఎం సంస్థ ఏర్పాటు చేస్తుంది. జనవరి 2026 నాటికి 100 క్వాంటం అల్గారిథంలను పరీక్షించే సామర్థ్యానికి చేరుకోవాలి. జనవరి 2028 నాటికి 1000 అల్గారిథమ్స్, జనవరి 2029 నాటికి 1000 ఎఫెక్టివ్ క్యూబిట్స్ సామర్థ్యాన్ని సాధించాలి. 3 క్వాంటం కంప్యూటర్లను జనవరి 2027 నాటికి ఏర్పాటు చేయాలి. 2030 నాటికి ఏటా 5,000 కోట్ల ఎగుమతులు లక్ష్యం. 2027 నాటికి దేశంలో 100, రాష్ట్రంలో 20 విశ్వవిద్యాలయాల్లో క్వాంటం టెక్నాలజీలో అండర్ గ్రాడ్యుయేషన్, పీజీ, పీహెచ్డీ ప్రోగ్రాంలను అందించాలి.